హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి రాఖీ పండుగ రోజు డ్రెస్ కుట్టియాలా అని చెప్పి ఒక అక్క చెప్తే, సరే కుట్టిచ్చేస్తాను అక్క అని చెప్పి తీసుకున్నాను. వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టేది ఉంది, ఈ డ్రెస్ వేసుకొని మా పాప పండుగ రోజుకంతా ఇచ్చేయండి అంటే సరే అని చెప్పి కుట్టేశాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. నేను ఒకటి తెలిసిన వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే ఫస్ట్. అయితే నేను చెప్పాను, ఆడపిల్ల ఒకరు ఉంటే చాలా బాగుంటుంది, ఆపరేషన్ అయితే చేయించుకోవద్దు, మూడో కాన్పులో ఖచ్చితంగా ఆడపిల్లనే పుడుతుంది, ఆడపిల్ల ఉన్న ఇంట్లో చాలా బాగుంటుంది, ఆడపిల్లలు అంటే ఎంత ఇంట్లో పండగ సందడి ఉంటుంది ఎప్పుడు రోజు. ఆడపిల్లలు కోసము మనము పండగలప్పుడు షాపింగ్ చేస్తాం కదా, ఆ షాపింగ్ చేసేటప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. పిల్లల కోసం అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా, పాపిడి పిల్ల కాటుండి కమ్మలు, తర్వాత వచ్చేసి దండ, గాజులు, కాళ్ళ పట్టీలు, డ్రెస్సులు, వాళ్ళవి ఎంత షాపింగ్ ఉంటుంది అసలు. హడావుడి ఎంత పండుగలకి ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే చూడాలన్నమాట. అయితే చెప్పానన్నమాట. సరే, ఇంకా ఆడపిల్లలు తల్లిదండ్రులని ఎక్కువ ప్రేమిస్తారు, ఆడపిల్లలు ఉంటే బాగా తల్లిదండ్రులకు ఒక ధైర్యము, వాళ్ళు ఎక్కువగా అమ్మ నాన్నల్ని ఎక్కువ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఇంటికి పోయినా తల్లిదండ్రుల పైనే వాళ్ళకి ఆలోచనలు, ఎట్లున్నారో అమ్మ నాన్నలు అని చెప్పేసి. అందుకే ఒక్క ఆడపిల్ల ఉండి అంటే సరే అని చెప్పేసి తను ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకోలేదు. ఇంకా మూడో కాన్పు అబ్బాయే పుట్టాడు. ఏం చేసేది, అదృష్టం ఉండాలి ఆడపిల్లలు పుట్టాలంటే. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను.